Praise the Lord. The Lord's Supper. Today we are remembering the Lord's Supper. 1 Corinthians 11th chapter 23 to 26 verse. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదువుతున్నాను. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఆయన అప్పగింపబడక మునుపు పస్కా పండుగను ఇక్కడ జరుపుకుంటున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే కొన్ని పండుగలు మనము చూస్తున్నాం. గుడారపు పండుగ, తర్వాత పస్కా పండుగ, ఈ విధంగా కొన్ని పండుగలు వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ ఆచారం ప్రకారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఆయన భూమి మీద మనందరి కొరకు తన యొక్క రక్తం చిందించాలన్నటువంటి తన యొక్క తండ్రి ఉద్దేశంతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క లార్డ్ సప్పర్ని తన యొక్క 12 మంది శిష్యులతో కలిసి ఆయన చేస్తున్నారనమాట. అప్పుడు శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగి వారిని కూర్చోబెట్టి చెప్తారనమాట. మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడని చెప్పినప్పుడు ఆ సమయంలో ఆయన తన అప్పగింపబడే దానికి ముందు ఒక నిబంధన సంఘానికి చేస్తున్నాడు. అదేమంటే జాన్ 15:14లో మనం చూసినట్లయితే, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ ఐ అబైడ్ ఇన్ యూ అని మనం చూస్తున్నాం. కాబట్టి అనగా మీరు నాలో నివసించినట్లయితే, నా మాటలు మీలో ఉన్నట్లయితే నేను మీతో ఉంటానని ఈ యొక్క నిబంధన, ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును మనకు ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఒక రొట్టెను ఎత్తుకొని ఆ యొక్క రొట్టె ఏ విధంగా అయితే గోధుమలు దంచి జల్లించి తర్వాత ఆ యొక్క రొట్టెను ఒత్తి కాల్చినప్పుడు నిప్పుల మీద అది అంత నలుగుతుందో ఆ విధంగా ఆయన తన యొక్క శరీరం మన కొరకు అప్పచెప్పారు. అదేవిధంగా వైన్ అనగా ద్రాక్షరసాన్ని ఆయన ఇస్తున్నారు. దానికి అర్థము ఆయన యొక్క రక్తము అనగా ఆ యొక్క ద్రాక్ష పండ్లు క్రష్ చేయబడి జ్యూస్ చేయబడినప్పుడు అవి ఎంతగా నలుగుతాయో మన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరమును రక్తమును ఆయన చిందించి మన యొక్క పాప పరిహారార్థమై ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసముని మనకు తన యొక్క శరీరముగాను రక్తముగాను ఇచ్చి ఇక్కడ చివరిగా అంటున్నారు, ఈ యొక్క రొట్టెను తిని ఈ యొక్క పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురం చేయుదురు అని చెప్తున్నారు. ఈ కట్టడ ఆయన వచ్చే వరకు మనము కొనసాగించాలని ప్రభు మనని కోరుచున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.